సాలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చిన తర్వాత ఎస్ మేజర్ యాక్సిడెంట్ జరిగింది, చూసాము, విన్నాము. అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? యాక్చువల్లీ ఆఫ్టర్ సాలార్ నాకు వైజాగ్లో ఒక షూట్ ఉంది. మేము ఉండింది కూడా వైజాగ్లోనే. సో ఇక్కడ షూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోతా, పేరెంట్స్తో కలిసి ఉంటాను. కానీ పర్టికులర్గా వైజాగ్లో కూడా నాకు ఒక ప్రాజెక్ట్ తగిలిందనమాట. అదే టైంలో ఇంట్లోని కావాల్సినవి కూడా మనం చేస్తూ ఉండాలి కదా. అలాంటి మూమెంట్లో ఎర్లీ మార్నింగ్ 5:45కి నేను స్టార్ట్ అయింది 5:45కి. సో డిసెంబర్ టైం అంటే ఎలా ఉంటుంది థింక్ చేయండి. నేను జాన్ 4th అనుకుంటా. జాన్ 4th నేను మార్నింగ్ 5 o'clock వెళ్తున్నప్పుడు వైట్ ఫాగ్ ఎలా ఉంది అంటే టూ మచ్ అంటే ఈవెన్ దో ఫ్రంట్ నెక్స్ట్ ఏముంది, ఎవరు ఉన్నారు, ఆ ప్లేస్మెంట్ కూడా కనిపించలేనంత వైట్ ఫాగ్ వస్తుంది. ఐ వెంట్ 2-wheeler, అది కూడా స్కూటీ మీద. అమ్మాయిలు వెళ్తున్నారు, స్కూటీ మీద సదాగా వెళ్తున్నా, పని మీద వెళ్తున్నా. ఏమైందంటే మనం ఒక 40లో వెళ్తున్నాం అనుకుందాం. ఫాగ్కి 5:45కి వైట్ ఫాగ్ ఇంకా హెవీగా కనిపిస్తుంది. స్ట్రీట్ లైట్స్ బంద్ చేశాడు. స్ట్రీట్ లైట్స్ బంద్ చేయడం వల్ల కనిపించాల్సిన రోడ్ కూడా నాకు ప్రాపర్గా కనిపించలే. ఇట్స్ ఓకే, ఏముందులే, ఎవరు లేరు కదా ఈ టైంలో, ఎవరు ఉండరు కదా, సరే మనం వెళ్ళిపోతాం ముందే అని చెప్పి అనుకున్న టైంలో స్పీడ్ బ్రేకర్ నాకు చాలా ఎలా అంటే స్పాట్ నా డెడ్ అవ్వాల్సింది, నా హెడ్ అనేది డివైడర్ మీద పడింది. బేసిక్గా లక్ ఏంటి అంటే నేను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నా, బతికున్నా నేను. అదే హెల్మెట్ లేకపోయి ఉంటే స్పాట్ డెడ్. అలాంటిది హెల్మెట్ ఉండడంతో కోమా స్టేజ్లో ఉండాల్సిన అమ్మాయిని, ఒక 6 నెలల వరకు కోమా స్టేజ్లో ఉండాల్సిన అమ్మాయిని వితిన్ 6 daysలో నేను కోమా స్టేజ్ నుంచి రిబ్యాక్ అయ్యాను. అంటే కోమాకి వెళ్ళారా మీరు? కోమాకి వెళ్ళిపోయా. యాక్సిడెంట్ అవ్వగానే నా మైండ్ అంతా కోమాలోకి వెళ్ళిపోయింది. లేదండి ఇంకా ఈ పర్సన్ 90% నో ఛాన్స్ అని అందరూ ఇచ్చేస్తుంటే భయపడిపోయి ఉంటారు కదా, మీ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు కదా, లేదండి పర్లేదు ఉంటుంది కానీ అమ్మాయి ఒక 6 months కోమాలోనే ఉండే ఛాన్స్ ఉంది, మీ పక్క పేషెంట్ని చూడండి ఆయన 9 months నుంచి కోమాలోనే ఉన్నాడు అని చెప్పి షో చేస్తారంట పేరెంట్స్కి. అలాంటి 6 months కోమాలో ఉండాల్సిన అమ్మాయిని నాకున్న విల్ పవర్తో లేగాలి, చేయాలి, షూట్స్ చేయాలి నా పిచ్చిదాన్ని నేను. ఆ ఒక్క దీంతోనే 6 days తర్వాత నేను కోమా నుంచి బయటకు వచ్చేస్తాను. వచ్చిన తర్వాత సపోజ్ మీరు నా సిస్టరో లేకపోతే నా ఫ్రెండో అనుకుందాం, అక్క మీరు తెలీదు, ఎవరో నాకు తెలీదు, మా మమ్మీని అక్క, ఈవెన్ నా హస్బెండ్ని పెద్ద నాన్న, అన్నయ్య సంథింగ్ ఏవేవో పిలిచాను. అంటే రికగ్నైజ్ చేయలేకపోయారు. ఐ హ్యావ్ ఎ లిటిల్ కిడ్, నాకు ఒక బాబు ఉన్నాడు, తన్ని కూడా అంకుల్ ఇలా రండి అంకుల్ అలా పిలిచేదానంట. ఒక 2 months నేను ఏం చేస్తున్నానో ఎలాగో ఏం తెలియదు. 2 రోజులు 3 రోజులు పడుకుంటే 4వ రోజు లేగడం, అలాంటి ఒక దీంట్లో ఉండేదాన్ని అంట. అసలు ఎవరిని ఎలాగ పిలుస్తున్నానో అనేది నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు. సో అలాంటి పొజిషన్ని ఫేస్ చేసి ఒక 2 months తర్వాత బ్యాక్ వచ్చేసింది. కానీ ముందు ఈ 2 months నేను ఏం చేస్తున్నానో తెలియలేని టైంలో, మనుషులు లెగలేకపోతున్న టైంలో అందరూ నా ఫ్రెండ్స్, నాకున్న ఇండస్ట్రీ మీద, యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే తనకి యాక్టింగ్ అంత అంటే ఇష్టం కదా, మా డాడీ కూడా మా లెగమ్మా త్వరగా లెగు, వెళ్ళాలి కదా, ముంబై వెళ్ళాలి, షూట్కి వెళ్ళాలి, లెగు. ఇంక నా బ్రదర్స్ ఏమో రెడీ 1 2 3 యాక్షన్ అలా చెప్తే ఆ యాక్షన్ అని వర్డ్ విని 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 నేను కామర్స్ స్టేజ్ నుంచి, పర్టికులర్గా మెంటల్ స్టేజ్ నుంచి, ఎందుకంటే నాకు సెన్స్ లేదు, ఏం చేస్తున్నానో తెలియదు, ఆ ఒక మూడ్ నుంచి ఇప్పుడు ఇలా బయటకు వచ్చేస్తాను. గ్రేట్ అండి అసలు. అండ్ ఆ టైంలో నాకు ఎంటైర్ 24 దెబ్బలు తగిలాయి. 24 దెబ్బల్లో ఫస్ట్ మీద కూర్చొని మాట్లాడారంట. ఎస్, దెబ్బ తగిలినా కూడా ఎవరితో అసలు ఎలాగ? యాక్చువల్లీ అప్పుడు ఆ టైంకి నా మైండ్ పోయింది అంట. కానీ సమ్వన్ నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి, అమ్మ నీ ఫోన్ పాస్వర్డ్ తీయమ్మా అంటే తీసి ఇచ్చేసానంట. తర్వాత కొలాప్స్. అంటే అంతవరకు ఏం చేస్తున్నానో తెలీదు, కానీ గుర్తుంది. నిజం చెప్పాలి అంటే దేవుడు నాకు ఇంత మంచి మైండ్ ఇచ్చినందుకు హ్యాపీ. ఎందుకంటే నేను నాలెడ్జ్ అయితే చాలా ఉంది. అలా అలా అంటే 24 చోట్ల దెబ్బలు అంటే మొత్తం 24 దెబ్బల్లో ఫస్ట్ 1 కూడా నేను బైట్ చేయలేను, యాపిల్ని కూడా బైట్ చేయలేని పొజిషన్. కానీ ఇంత హ్యాపీగా యాక్టివ్గా మాట్లాడగలుగుతున్నాను అంటే ఓన్లీ క్యాన్
ఇంత లవ్ చేస్తున్నారు అసలు Yes. మూవీస్ ని క్యారెక్టర్స్ చాలా అంటే చాలా ఇష్టం. గ్రేట్. అసలు మీ విల్ పవర్ కి మెచ్చుకోవాలి రియల్లీ. అంటే అంటే నాకు ఒక కానీ చిన్న doubt. వీటన్నిటిలో నేను టార్చర్ని చూడడం కూడా జరిగింది. ఏం లేదు, 2 monthsలో ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియదు కదా. 3rd monthకి నేను బయటకు వచ్చినప్పుడు లైక్ ఎవరు కనిపించినా కూర్చొని పట్టుకొని ఒక 3-4 గంటలు మాట్లాడేదాన్ని అంట. నాకు తెలియదు ఈ 3 నెలలు నేను ఏం చేస్తానో నాకు తెలియదు. సో మాట్లాడాలి, సంథింగ్ చెప్పాల్సిన ఇన్ని రోజులు ఉన్నాయి అన్న ఫీల్ ఉంటుంది కదా. అలాగా ఒక ఇదిగా నేను వైల్డ్గా బిహేవ్ చేసేదాన్ని అంటే 3rd month. అప్పుడు చాలామంది నా వల్ల ఫేస్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్, నా సిచ్యువేషన్ మీరు అందరూ అర్థం చేసుకొని నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు సపోర్ట్ ఉన్న మీ హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ రియల్లీ గ్రేట్ అండి. అందరికన్నా అండి నా సిస్టర్ అండి, నిజంగా సిస్టర్కి చెల్లి నువ్వు నాకు చెల్లివే, కానీ నేను నీకు కాళ్ళకి దండం పెట్టచ్చు. నిజం చెప్తున్నా, ఏం చేస్తున్నాను తెలీదు, వాష్రూమ్కి తనే తీసుకొని వెళ్ళి తనే నన్ను మొత్తం అంతా ట్రీట్ చేసేదంట. సో హ్యాపీ కదా అలాంటి సిస్టర్స్ ఉన్నారు అంటే. గ్రేట్ గ్రేట్. రియల్లీ అలా సిస్టర్స్ అంటే అనదర్ మదర్ అంతే అంతే. రియల్లీ గ్రేట్. అదే మీరు ఇంత బ్లెస్ చేశారు కాబట్టి దేవుడు మీకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చారు. మరి ఇంకేమంటారు రీబర్త్ అనొచ్చు దీన్ని. మరి ఎగ్జాక్ట్లీ రీబర్తే నాకు నిజంగా. అసలు ఎక్కడ కనిపించట్లేదు తెలుసా మీకు యాక్సిడెంట్ అయినట్టు కానీ, అంటే అనకూడదు బట్ అంటే నా ఫేస్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. అసలు నేను చాలామంది ఆఫ్టర్ యాక్సిడెంట్ గైస్ ఇది మాత్రం మీరు మాకు బాగా సపోర్ట్ చేయాలి, ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇంక అమ్మ ఇండస్ట్రీకి రాదు, తిరిగి రాదు, ఇంకా అయిపోయిందిలే అన్నారు కదా. వస్తా, కానీ డైరెక్టర్ సార్స్ ప్లీజ్ నాకు వచ్చేలాగా మీరందరూ నన్ను లాక్కోండి. తప్పకుండా ఇంత మంచిగా యాక్ట్ చేస్తున్నారుగా, షూర్గా వస్తాయి. చెప్తున్నాగా మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద పొజిషన్లో మిమ్మల్ని కలుసుకుంటాం. అండ్ ఏమంటారు మీ విల్ పవర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా రియల్లీ గ్రేట్. ఇంత పెద్ద యాక్షన్ తర్వాత మీరు బయటికి రావడం, మరి మూవీస్ మొదలు పెట్టడం, యాక్ట్ చేయడం, ఇంత ఎనర్జెటిక్గా ఉండడం, ఇంత పాజిటివ్నెస్తో వెళ్తున్నారు అంటే మీ లైఫ్ కూడా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద అనంత టీవీ. నేను ఇప్పుడు ప్రెసెంట్ రాబోతున్న ఆర్టిస్టులు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీ మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ పోండి. ఎందుకు ఉండేదే చిన్న జీవితం, అంతే కదా. ఎగ్జాక్ట్లీ అంతే 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 ఉన్న దాంట్లో. కానీ బార్డర్స్ క్రాస్ చేసి మాత్రం వెళ్ళదు, ఎందుకంటే అమ్మాయిలం కదా యార్ మనం, అంతే కదా. అంతే యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి. పొగరు ఉండాలి, అమ్మాయిలం కదా. పొగరున్నంత మాత్రం మనకు వచ్చిన నష్టం ఏం లేదు, మన జోలికి రావడం మానేస్తారు. ఉన్న వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని హిట్ అవ్వాలని, మీ క్యారెక్టర్స్కి మంచి పేరు రావాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. అదేనండి, నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. ఎందుకు వచ్చాను ఏం చెప్పబోతున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు అనంత టీవీ.